ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఇప్పటి వరకు 6 జాబితాలను విడుదల చేసిన వైసీపీ ఇప్పుడు 7వ జాబితాపై ముమ్మర కసరత్తు చేస్తోంది. గెలుపు గుర్రాలను బరిలోకి దింపే క్రమంలో భారీ వడపోతను చేస్తున్న అధిష్టానం 7వ జాబితాపై కూడా గట్టిగానే వర్కౌట్ చేస్తోంది. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎంఓకు క్యూ కట్టారు. అలా వచ్చిన వారిలో వచ్చూరో వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. ఆమంచి చీరాల అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కొడుమూరు ఎమ్మెల్యే సుధాకర్కు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. సింహాద్రి చంద్రశేఖరరావు సీఎంను కలిశారు. ఇటీవలే అవనిగడ్డ శాసనసభ స్థానానికి ఆయన పేరును ప్రకటించడం జరిగింది. మరోవైపు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పేరును అధిష్టానం పరిశీలిస్తోంది. సీటు రాలేదన్న అసంతృప్తితో తనకు ఏమాత్రం లేదన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు వైసీపీ ప్రధాన కార్యాలయంలో కావాలంటే చీపురు కూడా పట్టుకుంటానన్నారు. జగన్ కోసం కార్యకర్తలా పనిచేస్తానన్నారు. ఈసారి టికెట్ కోల్పోయిన వారి జాబితాలో ఉన్న గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు కూడా సర్దుకొని పోవడానికి సిద్ధమయ్యారు. ఎవరిని జగన్ నిల్చోబెడితే వారి విజయం కోసం కృషి చేస్తానన్నారు. ఇప్పటి వరకు 6 జాబితాలను విడుదల చేసిన వైసీపీ ఇప్పుడు 7వ జాబితాపై ముమ్మర కసరత్తు చేస్తుంది. గెలుపు గుర్రాలను బరిలోకి దింపే క్రమంలో భారీ వడపోతను చేస్తున్న అధిష్టానం 7వ జాబితాపై కూడా గట్టిగానే వర్కౌట్ చేస్తుంది. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎంఓకు క్యూ కట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్. 7వ జాబితాకి సంబంధించినటువంటి వ్యవహారం పైన వైసీపీ అధిష్టానం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ప్రధానంగా చూసుకుంటే కనుక రాయలసీమ ప్రాంతం నుంచి ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాలను కూడా కీలకంగా తీసుకుంటుంది. ఇంకోవైపు ఒంగోలు ఎంపీకి సంబంధించినటువంటి సీటు వ్యవహారం కూడా ఇటీవల కాలంలో బాలినేనికి సంబంధించినటువంటి ఎపిసోడ్ లో సీరియస్ గా మారినటువంటి నేపథ్యంలో అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి మరొకరికి చెవిరెడ్డి లాంటి వ్యక్తికి ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయం అధిష్టానం కూడా ప్రత్యేకమైనటువంటి విచారించినటువంటి నేపథ్యంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక తగ్గేది లేదన్నటువంటి సంకేతాన్ని కేడర్కి పంపించాలన్న ఉద్దేశంలో జగన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఈ రోజు కూడా పలువురు శాసనసభ్యులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ అభిప్రాయాలు కూడా విన్నవించారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి సర్వేలకు సంబంధించినటువంటి అంశాలపైన కీలకంగా మారినటువంటి నేపథ్యంలో సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమీకరణాలు, సర్వేలు, అదేవిధంగా ఓట్ బ్యాంక్ సంబంధించినటువంటి అంశాలపైన జగన్ ప్రత్యేకంగా కసరత్తు చేసినట్టుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. పవన్, అయితే ఇప్పటికే సీఎంఓకి క్యూ కట్టినట్టు పలువురు నేతలు మనకి సమాచారం ఉంది. అంటే వీళ్ళు ఏ రకంగా, అంటే ఇప్పుడు వాళ్ళకి టికెట్ కేటాయించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, అంటే ఒకవేళ టికెట్ ఇవ్వకపోయినా వైసీపీ జెండానే మోస్తామని చెప్పి పలువురు ఉద్ఘాటిస్తున్నారు ఇప్పటికే ఎమ్మెల్యేలు. వసంత కృష్ణప్రసాద్ లాంటి వారు మాత్రం డైరెక్ట్ గానే వైసీపీ అధిష్టానానికి ఎదురు సమాధానం చెప్పే రీతిగా ఉన్నారు. వీళ్ళపై భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది వైసీపీ అధిష్టానాన్ని? వసంతకు సంబంధించిన ఎపిసోడ్ కూడా ఈ రోజు కీలకంగా మారింది. ఆయనే స్వయంగా భవిష్యత్ రాజకీయ ఎలా ఉంటుంది ఏంటనేది తర్వాత ప్రకటిస్తానని చెప్పారు. అయితే వైసీపీలో మాత్రం కొనసాగనని కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఉన్నటువంటి సమీకరణాల నేపథ్యంలో మైలవరం లేదంటే పెనంలూరుకు సంబంధించినటువంటి స్థానాల్లో టీడీపీకి తరఫున ఆయన పోటీ చేసేటువంటి అంశం పైన వసంతతో పాటుగా దేవినేని ఉమాకు సంబంధించినటువంటి పేర్ల పైన టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం సర్వే చేయించినట్టుగా ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే ముందుగా అప్రమత్తమైనటువంటి వైసీపీ అక్కడ మైలవరం నియోజకవర్గానికి సంబంధించి తిరుపతిరావును యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన తిరుపతిరావును రంగంలో దించారు. ఇదే ఈక్వేషన్ లో స్థానికంగా ప్రతి నియోజకవర్గంలో కూడా వైసీపీ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తుంది. సామాజిక వర్గాల సమీకరణాలకి రేపు టీడీపీ ఖర్చు పెట్టి సామాజిక వర్గాల వారీగా ఓసీ సామాజిక వర్గం రంగంలో దింపి ఇతరత్ర ఉన్నటువంటి ప్రలోభాలు కూడా రంగంలో తెర మీద తీసుకొచ్చేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకున్న తర్వాత
వైసీపీ నాయకత్వం కూడా ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాన్ని చాలా కీలకంగా తీసుకొని ముందుకు సాగుతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది పవన్. అయితే హరీష్ 1-2 జాబితాలతో చివరిగా అంటే లాస్ట్ కి పోటీ చేయబోయే అభ్యర్థులు ప్రకటిస్తారనుకున్న వైసీపీ 7వ జాబితా వరకు వచ్చింది. అంటే ఏ నమ్మకంతో అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఉన్న నేపథ్యంలో ఏ నమ్మకంతో వైసీపీ అధిష్టానం ఇలా మార్పులు చేర్పులకు తావిస్తుంది? దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఇప్పటికీ జరిగినటువంటి జాబితాలకు సంబంధించినటువంటి వ్యవహారం, విడుదల చేసినటువంటి జాబితాలో పేర్లు కూడా మళ్ళీ మారుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమీకరణాలు, అక్కడ అపోజిషన్ గా ఉన్నటువంటి టీడీపీ జనసేన కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం ఎలా ఉంది, ఆ కూటమికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఎలా ఉంది, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వైసీపీ సిట్టింగ్ అభ్యర్థి టీడీపీ జనసేనకి పోటీ ఇస్తారా, లేదంటే అక్కడ సమీకరణాలు ఏమన్నా మారినాయా అన్న విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ఇప్పటికే జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల తర్వాత ఓట్ బ్యాంక్ సంబంధించినటువంటి అంశం, అక్కడ జరిగినటువంటి పోలింగ్ తీరును కూడా పరిశీలించిన తర్వాత జగన్ ఈ వ్యవహారంలో మాత్రం పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేశారు. దాదాపుగా 100 సీట్ల వరకు కూడా మార్పులు చేర్పులు ఉంటాయన్నటువంటి ఒక ప్రచారం పార్టీ వరకు అలా జరుగుతుంది. ఇప్పటికే 60 నుంచి 70 సీట్ల వరకు కూడా మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశం జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే జాబితాలు ఎన్ని అనేది కాదు, ఇవి అభ్యర్థులు వారి యొక్క స్థానిక స్థితిగతులు, సామాజిక వర్గాలు, ఆర్థిక పరమైనటువంటి బలాలు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే సీటుకు సంబంధించినటువంటి అంశం పైన కొద్దిగా వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.